గుడివాడ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నక్కలకోడు కాలువ వద్ద జరుగుతున్న కల్వర్టు నిర్మాణ పనులను పరిశీలించి సకాలంలో పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే రాము. ఈ కల్వర్టు నిర్మాణం పూర్తయితే పలు వార్డుల్లో డ్రైనేజీ వాటర్ పొంగే సమస్య పరిష్కారం అవుతుందన్న ఎమ్మెల్యే. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా గుడివాడలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టిన వైసీపీ నాయకులు. జగన్ చేతిలో ఉన్నది పరిసరం గొడ్డలి. 2029లో కూటమికి ఓటమి తప్పదన్న కొడాలి నాని. చంద్రబాబు పాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ. రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యమంత్రి ఆరోగ్యం కోసం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వెంకన్న. గుడివాడ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా నెలకొన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కల్వర్టు నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. బంటమిల్లి రోడ్డులోని పాత బైపాస్ వద్ద నక్కలకోడు కాలువ వద్ద జరుగుతున్న కల్వర్టు నిర్మాణ పనులను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము స్వయంగా పరిశీలించారు. పలు వార్డుల నుంచి వచ్చే డ్రైనేజీ నీరు బయటకు వెళ్లేందుకు ఈ కల్వర్టు ప్రధాన మార్గంగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు సూచించిన ఎమ్మెల్యే కల్వర్టు నిర్మాణం పూర్తయితే డ్రైనేజీ నీటిపారుదల మెరుగుపడి అనేక వార్డుల్లో సంవత్సరాలుగా ప్రజలు ఎదుర్కొంటున్న డ్రైనేజీ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొడాలి నాని, పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఏలూరు రోడ్డు నుంచి మార్కెట్ సెంటర్ వరకు చేపట్టిన ఈ ర్యాలీలో వైసీపీ శ్రేణులు నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. 2 ఏళ్ల తర్వాత బహిరంగ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి కొడాలి నాని మహాత్మా గాంధీ మండపం వద్ద గాంధీ విగ్రహానికి నివాళులర్పించి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేశారని ఆయన ఆరోపించారు. సంపద సృష్టిస్తామని చెబుతూ లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారని విమర్శించారు. మాది గొడ్డలి పార్టీ అంటూ కూటమి నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించిన కొడాలి నాని టీడీపీ చరిత్ర అంతా వెన్నుపోటులతో నిండి ఉందన్నారు. శివుడు, దుర్గాదేవి, వినాయకుడి వంటి దేవతల చేతుల్లో కూడా గొడ్డలి ఉంటుందని పేర్కొన్నారు. 2029 ఎన్నికల్లో ప్రజలు పరశురాముడి గొడ్డలిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అందిస్తారని, పరశురాముడిలా జగన్ టీడీపీకి రాజకీయ సమాధి కడతారని వ్యాఖ్యానించారు. అవినీతిలో మునిగిపోయిన టీడీపీ నాయకులు జగన్ చేతిలో ఉన్న గొడ్డలిని చూసి భయపడుతున్నారని కొడాలి నాని ఆరోపించారు. ఇదే మీ రాజ్యం.
రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దోపిడీ రాజ్యం దోపిడీ రాజ్యం నశించాలకూడని రాజకాలు నశించాలకూడని రాజకాలు అమలు చేయాలి దోపిడీ అమలు చేయాలి అమలు చేయాలి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం జై జగన్ సూపర్ 6 వాగ్దానాల్లో ప్రతి మహిళకి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి 1500 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అంటే సంవత్సరానికి 18 సంవత్సరాలు దాటినటువంటి ఈ రాష్ట్రం ఉన్నటువంటి మహిళలు 60 సంవత్సరాల మహిళలకి ఒక్కొక్క మహిళకి 18,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాల నుంచి 36,000 రూపాయలు బాకీ ఉన్నాడు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులకి 3,000 రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తానని చెప్పాడు. ₹1 బిళ్ళ కూడా ఇవ్వలేదు. వాళ్ళకి 30 లక్షల మంది నిరుద్యోగులకి మరి 72,000 రూపాయలు ఆయన బాకీ ఉన్నాడు. అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులకి డిఎస్సి ఎగ్జామ్స్ పెట్టి నేను మెగా డిఎస్సి పెడతానని చెప్పి గతంలో వైఎస్సీపీ ఉండగా 10,000 మందికి మెగా డిఎస్సి పెడితే వాటిని క్యాన్సిల్ చేసి ఇంకొక 6,000 మందిని కలిపి 16,000 మందికి డిఎస్సి ఇచ్చానని గొప్పలు చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నటువంటి ఏ క్వశ్చన్కి కూడా ఆన్సర్ చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు నిరుద్యోగులకి సక్రమ మార్గంలో ఇవ్వాల్సినటువంటి ఉద్యోగాలను కూడా మరి బంధుప్రీతితో పార్టీ ప్రీతితో డబ్బు మీద మమకారంతో మరి నిజంగా రావాల్సినటువంటి వాళ్ళకి అన్యాయం చేసి ఈరోజు వాళ్ళ డిఎస్సి ఉద్యోగులు పొట్ట కూడా కొట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేస్తాను, నేను సంపద సృష్టిస్తానని చెప్పాడు. సంపద సృష్టించేది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 3,50,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాలు అప్పు చేసి 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజలకే సంక్షేమ కార్యక్రమాల ద్వారా అందిస్తే ఓకే గగ్గోలు పెట్టినటువంటి ప్రభుత్వం ఈరోజు 3,50,000 కోట్ల రూపాయల పైన ఈ 2 సంవత్సరాల్లో అప్పులు చేసి అంతా కూడా ఆ కాంట్రాక్టు ఈ కాంట్రాక్టు ఈ వర్క్ ఆ వర్క్ అని చెప్పి ప్రజల సొమ్ముని లూటీ చేసి దోచుకునేటువంటి కార్యక్రమం మరి చంద్రబాబు చేస్తున్నాడు. సంపద నేను సృష్టిస్తానని చెప్పి
ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు, సంపద నేనుగా సృష్టించడం, సంపద సృష్టిస్తాం అంటే పిల్లల్ని ఎక్కువ మందిని ఎవరికంటూ ఆడు ఎక్కువ సంపద సృష్టించినట్టు, నేను మా అబ్బాయి సంపద సృష్టించేటువంటి పరిస్థితుల్లో లేము, కాబట్టి మీరే మీ సంపదను మీరు సృష్టించుకోండి, మేమిద్దరం చేతగాని వాళ్ళం, మాకేమి సంపద సృష్టించలేము, మేము ఒక్కొక్కరినే సృష్టించాం, మీరు 4గురిని 5గురిని 10 మందిని మీరు సృష్టించుకోమని చెప్పి మనకి చంద్రబాబు నాయుడు కథలు చెబుతేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీని గొడ్డల పార్టీ అని చెప్పి చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళతోనూ ఆయన ఎల్లో మీడియాతో మాట్లాడిస్తున్నాడు. అవును, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ గొడ్డల పార్టీ లాగానే కనపడుతుంది. అది గొడ్డలు మామూలు గొడ్డలు కాదు, పరశురాముడి గొడ్డలే. గతంలో మనం చూసాం చరిత్ర, గొడ్డలు ఎవరి దగ్గర ఉండేది? శివుడి దగ్గర ఉండేది. శివుడి చేతులు ఇప్పుడు కూడా ఉంటుంది. ప్రతి మనం శివుడికి పూజ చేసే వాళ్ళకి తెలుస్తుంది, శివుడి చేతిలో ఒక చేతిలో గొడ్డలు ఉంటుంది, 2 దుర్గామాత చేతిలో గొడ్డలు ఉంటుంది, 3 విఘ్నేశ్వరుడి చేతిలో గొడ్డలు ఉంటుంది. ఆ గొడ్డల్ని తపస్సు చేస్తే పరశురాముడికి ఇచ్చారు. ఆ పరశురాముడు ఆ గొడ్డలతో ఆ రోజు ఉన్నటువంటి రాజుల్ని చంద్రబాబు లాగా మదం ఎక్కి ఒళ్ళు బలిసి ప్రజలను హింసించేటువంటి రాజుల్ని తెగనరికాడు. 21 సార్లు భూమి చుట్టూ తిరిగి పరశురాముడు. ఈ రోజు 29లో చంద్రబాబు నాయుడు తుప్పు గొడ్డలు మాకు అవసరంలా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గొడ్డలతో సంబంధం లేకుండా ఈ రాష్ట్ర ప్రజలు 2029లో పరశురాముడి గొడ్డలు జగన్మోహన్ రెడ్డి గారికి అందించబోతున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ గొడ్డలతో మీ పార్టీని, మీ అవినీతి సామ్రాజ్యాన్ని, మీ రాజకీయ జీవితాలని తెగనరికి భూమిలో పరశురాముడిలాగా పాతి పెడతాడు. డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారిది గొడ్డల పార్టీ లాగా, జగన్మోహన్ రెడ్డి గారి త్రిశూలం లాగా మీకు కనపడతాడు. దాంట్లో తప్పులేదు, మీ కర్మ. మీరు చేసినటువంటి పాపాలకి, మీరు చేస్తున్నటువంటి అబద్ధాలకి, మీరు చేస్తున్నటువంటి 420 కార్యక్రమాలకి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు మీ గొడ్డల్లా కనపడటంలో మీకు, మీ పార్టీకి, మీ అభిమానులకి, మీ మీడియాకి తప్పులేదు. అది పరశురాముడి గొడ్డలు. తప్పకుండా ఆ పరశురాముడి గొడ్డలి 2029లో ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు చేతికిస్తారు. ఆ ప్రజలు ఇచ్చినటువంటి గొడ్డలతో మీ అవినీతి సామ్రాజ్యాన్ని పోకటి వేలతో సహా పగలిస్తారు. ఇప్పుడు కాసేపు విరామం. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి, క్రమశిక్షణ, లక్ష్యం. విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మినేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ 1993 నుండి విద్యారంగంలో విశిష్ట సేవలు అందిస్తూ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గుర్తింపు పొంది అనుభవజ్ఞులైన టీచింగ్ స్టాఫ్తో నర్సరీ నుండి 10వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తుంది. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ. ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్కు ప్రత్యేక తరగతులు. ప్రీ ప్రైమరీ మరియు ప్రైమరీ విద్యార్థులకు ఆధునిక పద్ధతుల్లో బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్తో స్మార్ట్ లెర్నింగ్ మా ప్రత్యేకత. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామ్స్లో ప్రతి సంవత్సరం అద్భుతమైన ఫలితాలు మరియు ఒకే స్కూల్ నుండి 500కు పైగా మార్కులు సాధించిన అనేక మంది విద్యార్థులు అందించిన ఘనత మాది. 2026 ఎస్ఎస్సి ఫలితాల్లో వికాస్ రెయిన్బో స్కూల్ విద్యార్థిని ఏ సాయి శ్రీవల్లి 600కు 578 మార్కులు సాధించి స్కూలుకు గర్వకారణంగా నిలిచింది. మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఈ రోజే వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో అడ్మిషన్ తీసుకోండి. పూర్తి వివరాలకు సంప్రదించండి. పి రామచంద్రశేఖర్, సెక్రటరీ మరియు కరెస్పాండెంట్, 9848397797 మరియు 9948005457. అడ్రస్ సత్యనారాయణపురం, గుడివాడ. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics,
good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227. Dr. Mohan Loya @gmail.com. వార్తల్లోకి తిరిగి స్వాగతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో విజయవాడలో వినూత్న కార్యక్రమాలు నిర్వహించారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు బుద్దా వెంకన్న నేతృత్వంలో 1 టౌన్ చైనా వాల్ నుంచి కనకదుర్గమ్మ ఆలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం దుర్గగుడి ఘాట్ రోడ్లోని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్ర అభివృద్ధి, సీఎం చంద్రబాబు నాయుడు ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి సారె సమర్పించారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి దిశగా పనిచేస్తుందని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచి 164 అసెంబ్లీ స్థానాలు కట్టబెట్టారని పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేసిన ఆయన గత ప్రభుత్వ పాలనతో విసిగిపోయిన ప్రజలే వైసీపీని ఘోరంగా ఓడించారని అన్నారు. అమరావతి, విజయవాడలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు నాయుడు 76 ఏళ్ల వయసులోనూ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని, ఆయనకు మరింత ఆయురారోగ్యాలు ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్నామని బుద్దా వెంకన్న తెలిపారు. నాయకుడు బడి లేచిన కార్యక్రమం అంటే చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ కావాలని, అలాగే కూటమి నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, మెసేజ్ పెట్టి ప్రమాణ స్వీకారం చేసి చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రి 2 సంవత్సరాల కాలం. దాని సందర్భంగా మా మహిళలు అమ్మవారికి సారె, అమ్మవారికి చీర, బయట గాజులు, పసుపు, అమ్మవారికి ఇష్టమైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యంగా ఉండాలని, ఇలాంటి వ్యక్తి ఇంకా కలకాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని, ఆయనకి శక్తి ఇవ్వమని, ముఖ్యంగా హైదరాబాద్ని అంత సిటీ, మరి హైదరాబాద్ అంటే ఇవాళ భారతదేశంలోనే నంబర్ 1 సిటీ. అమరావతిలో ఎక్కడన్నా ఒక కుంట్లో నీళ్ళు అయితే దాని ఫోన్ కెమెరాతో చూసి అమరావతి మునిగిపోయిందంటారు. ఇదంతా ఏంటంటే అభివృద్ధికి అడ్డుపడడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి తాపత్రయం తప్ప అభివృద్ధిని నడిపించే నాయకుడికి తోడ్పడదామనేది ఎక్కడా లేదు. కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ప్రతిపక్షాలు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి 76 ఏళ్ళ వయసులో కూడా రోజు 20 గంటలు పనిచేసి ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ రాష్ట్ర బాబు కోసం పనిచేసే వ్యక్తి. కాబట్టి ఆయన భారతదేశంలో రాజకీయాల్లో సూపర్ స్టార్. ఈ వయసులో కూడా ఆయన ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. ప్రాంతీయ పార్టీలంతా ఆయన తప్ప ఎవరూ లేరు. అది గ్రహించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఉంది. జగన్మోహన్ రెడ్డి మాటలు వినే పరిస్థితిలో జనం లేరు. చంద్రబాబు నాయుడు గారి కూటమి ఇంకో 15 ఏళ్ళు గ్యారంటీగా ఉంటుంది. కాబట్టి మీరు మాటలకు కట్టి పెట్టి మీకు ఇచ్చినటువంటి 11 సీట్లు ఏదో ఉన్నాయి, దాని మీద మాట్లాడండి. ఎక్కడైనా ఏదైనా జరిగితే దాని మీద మాట్లాడండి, పొందెత్తండి. నాకు 23 సీట్లు ఇచ్చినప్పుడు మేము వెళ్ళాంగా, మా పార్టీలో నిలుపుకున్నప్పుడు పోయినా కూడా అమరావతి వెళ్ళి మాట్లాడారుగా. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అవమానించినప్పుడు ఆయన చెప్పాడు మళ్ళీ ముఖ్యమంత్రిగా నేను వస్తాను. అలాగే ముఖ్యమంత్రిగా వచ్చాడు. నిన్నెక్కడ అవమానం జరగలేదు. నువ్వు అసెంబ్లీకి వెళ్తే అందరూ నిన్ను గౌరవించారా? నిన్ను వ్యక్తిగతంగా ఎవరు మాట్లాడలేదే. ఎందుకు మీరు అసెంబ్లీలోకి వెళ్తలా? ఎందుకు అసెంబ్లీలోకి వెళ్ళి ప్రజా సమస్యల మీద ఈ నియోజకవర్గాల గురించి కూడా ఎత్తట్లా? అంటే మీరు ఈ నియోజకవర్గం మీ అధికారం ఉన్నప్పుడు కూడా మీ నియోజకవర్గంలో మీరు శూన్యం చేసిందని. కాబట్టి మీరు మీ నియోజకవర్గం గురించి మాట్లాడితే మీ 2019 నుంచి 24 వరకు మాట్లాడతారు. కాబట్టి మీరు దాన్ని ఊసే చెప్పకుండా చేశారు. ఏదేమైనా సరే భారతదేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు అనేది ఒక సూపర్ స్టార్. ఆయన నిన్ను 100 ఏళ్ళు జీవించి ఉండడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించగల శక్తి
ఆ అమ్మవారికి ఇవ్వమని వాళ్ళ మా ఆడపడుచులు మా సోదరులు అందరం కూడా అమ్మవారికి సారించి అమ్మవారికి మొక్కుబడి నత్తనడకన నడుస్తున్న గుడివాడ బస్టాండ్ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో గుడివాడ బస్టాండ్లో సిపిఎం నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్లో నిలిచిన వర్షపు నీటిలో నిలబడి సిపిఎం నాయకులు బస్టాండ్ నిర్మాణం చేపట్టాలని నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు బస్టాండ్ నిర్మాణం పూర్తి చేయకపోవడం సరికాదని వెంటనే బస్టాండు నిర్మాణ వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆర్సిపి రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు కొండా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఈ బస్ స్టాండ్ ఎప్పుడో ఆధునీకరణ చేయాల్సిన బస్ స్టాండ్, కానీ గత ప్రభుత్వం టైంలో ఆధునీకరణ పేరుతో మొదటగా లోపల గ్యారేజీని హైట్ లేపి గ్యారేజీని ఏర్పాటు చేశారు. తర్వాత ఎదరముక్క చేసే లోపల మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది. ఈ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది. 2 సంవత్సరాలు వేసవికాలంలో మొదలుపెట్టారు. ఇప్పుడు వర్షానికి నిన్న వర్షానికి ఈ బస్టాండ్లో లోపలికి రావడానికి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడిన పరిస్థితి ఉంది. ఈ బస్టాండు 2 సంవత్సరాల నుంచి నత్తనడకన బస్టాండు అభివృద్ధి అవుతుంది, కానీ బస్టాండ్ పూర్తిగా కంప్లీట్ కావట్లేదు. కాబట్టి తొందరగా ఈ బస్టాండ్ని రిపేర్ చేసి ప్రజల సౌకర్యార్థం బస్టాండ్లో నీళ్ళు లేకోకుండా కావాల్సిన చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. త్వరగా పనులు అయ్యేటట్టు చూడాలి. ఎందుకంటే కాంట్రాక్టులుగా బిల్లులు వచ్చి త్వరగా డిపోని అవ్వకపోతే మళ్ళీ రాబోయే రోజుల్లో వర్షాకాలం వస్తే రోజు బస్ స్టాండ్ మునిగిపోతూనే ఉంటుంది. రోజు నీళ్లు తోడటానికి 100,000 రూపాయలు నీళ్లు లిఫ్ట్ చేయడానికి ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ బస్ స్టాండ్ని త్వరగా కంప్లీట్ చేయాలని మేము సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న వచ్చిన వర్షానికి బస్టాండ్లో మోకాళ్ళ లోతున నీళ్లు నిలబడి ఉండడం జరిగింది. కావున ఈ రోజున సిపిఎం పార్టీగా మేము ఎన్నో సార్లు కూడా ఇక్కడికి వచ్చి ఈ బస్టాండ్ పదే 4-5 సార్లు కూడా వార్త రూపంలో ప్రభుత్వాన్ని దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అయినా కానీ ఇంతవరకు కూడా ప్రభుత్వం మరి బస్టాండ్ని పనులు స్లోగా చేయడం జరుగుతూ ఉంది. దీనివల్ల గుడివాడ ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. పదే చెప్పినా కానీ ఈ ప్రభుత్వం మరి స్పీడ్గా చేయడానికి ఎందుకని ఆగుతుందన్నది ఈ రోజున ప్రజలు కూడా గమనిస్తడం జరుగుతుంది. కావున ఈ ఇంపార్టెంట్గా బస్టాండ్లో బరంతైనా పోసి వాటర్ లేకుండా బస్సులకి ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ప్రభుత్వం ముందు చర్యలు తీసుకొని ఈ బస్టాండ్ని త్వరగా పూర్తి చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు విరామం. Manager needed in Gudivada for Dr. Loya. Candidate should have good work ethics, good education qualifications, very good English communication skills, should be living in Gudivada. Salary will be 30,000 depending on qualifications. Interested candidate can contact 77023 98227 at Dr. Mohan Loya @gmail.com. వికాస్ రెయిన్బో స్కూల్ ఫాస్ట్ డిసిప్లిన్ బెస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో వికాస్ రెయిన్బో విజయ భేరి. ఏ సాయి శ్రీవల్లి 578, ఏ ఇందుశ్రీ 561 మార్కులు. 500 మార్కులు పైన సాధించిన మా విద్యార్థులు, 100% ఉత్తీర్ణత సాధించిన మా విద్యార్థులు. మా ప్రత్యేకతలు: ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు ప్రతిరోజు ప్రత్యేక తరగతులు. అన్ని తరగతులకు డిజిటల్ పద్ధతిలో విద్యా బోధన. డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్రీకేజీ ఎల్కేజీలకు ఏసీ వస్తువులతో. మానసిక ఉల్లాసం కోసం కల్చరల్ యాక్టివిటీస్, డాన్స్, కరాటే నందు శిక్షణ. వెనుకబడిన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ. అడ్మిషన్లు జరుగుతున్నవి. నర్సరీ టు 10th క్లాస్ ఇంగ్లీష్ మీడియం. సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పి రామచంద్రశేఖర్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ కమ్ హానరబుల్ అడ్వైజర్స్ ఆఫ్ అవర్ స్కూల్ పి లవకుమార్ ఎంఈ చెన్నై, పి సుభాష్ ఎంఎస్ యుఎస్ఏ. వికాస్ రెయిన్బో స్కూల్, సత్యనారాయణపురం, గుడివాడ. ఫౌండర్ డైరెక్టర్ శ్రీ ముప్పాళ్ల సుబ్బారావు ఎంఎస్ఆర్ గారి మార్గదర్శకంలో
గత 33 సంవత్సరాల నుండి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన విద్యా సంస్థ విద్యా వికాస్ గుడివాడ 2026 ఎస్ఎస్సి ఫలితాలలో విద్యా వికాస్ విజయ భేరి స్కూల్ టాపర్స్ దాసరి హారిక 582, శ్రవణం లక్ష్మీ సంజనశ్రీ 577, కొండపర్ల ప్రభాస్ 576. కృషి క్రమశిక్షణ లక్ష్యం విద్యా వికాస్ విజయ శిఖరం. 550 మార్కులు దాటిన విద్యార్థులు 14, 500 మార్కులు దాటిన విద్యార్థులు 27. ఎల్కేజీ టు 10th క్లాస్ వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. డైరెక్టర్ కొమ్మియేని సాంబశివరావు. విద్యా వికాస్, బైపాస్ రోడ్, గుడివాడ. మీ చిన్నారులు మా చిన్నారులే. వార్తల్లోకి తిరిగి స్వాగతం. వచ్చే ఖరీఫ్ సీజన్ నుండి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ఫర్టిలైజర్స్ యాప్ ద్వారా రైతులు ఎరువులు కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ ఏడీఓ కవిత సూచించారు. గుడివాడ బంటుమిల్లి రోడ్డులోని శ్రీకృష్ణ ఎంటర్ప్రైజెస్లో ప్రొప్రైటర్ పల్లపోతు నాగబాబు ఆధ్వర్యంలో యాప్ వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏడీఓ కవిత, ఏవో అనంతలక్ష్మిలు పాల్గొని రైతులకు యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకునే విధానంపై అవగాహన కల్పించారు. రైతులకు పారదర్శకంగా ఎరువులు అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం యాప్ ప్రవేశపెట్టడం జరిగిందని, మొట్టమొదటిగా కృష్ణా మరియు కాకినాడ జిల్లాలను పైలట్ ప్రాజెక్టులుగా తీసుకుని రైతులకు యాప్ పట్ల అవగాహన కల్పించడం జరుగుతుందని కవిత అన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో అనంతలక్ష్మి మరియు రైతులు పాల్గొన్నారు. గుడివాడ రైతులందరికీ నమస్కారాలండి. వ్యవసాయ శాఖ తరపున ఈరోజు ఫ్రేమ్ వర్క్ ఆఫ్ ఫర్టిలైజర్స్ అనే ఒక యాప్ని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ యాప్ ద్వారానే ఇకపై రైతులందరూ కూడా తమకు కావాల్సిన ఎరువుల్ని కొనుగోలు చేసుకోవాలన్నమాట. అయితే ముందుగా ఏంటంటే ఎవరైతే రైతులు ఎరువులు కావాలనుకుంటున్నారో వాళ్ళు దగ్గరలో ఉన్న మన రైతు సేవా కేంద్రంకి వెళ్తే మీ వ్యవసాయ సహాయకులు అనేవాళ్ళు మీకు ఒక కార్డు ఇస్తారు, ఎరువులకి సంబంధించి. అంటే మీకు మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది ఆ డీటెయిల్స్ చెప్తే మీకు మొత్తం 3 దఫాలుగా ఎరువులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏ దఫాలో ఎన్ని బ్యాగులు మీకు వస్తాయి అనేది వాళ్ళు డీటెయిల్గా కార్డులో రాసిస్తారు. అలాగే మీకు ఎలా చేసుకోవాలో కూడా వివరిస్తారు. మీరు ఈ కార్డు ఉంటే కనుక మీరు ఎక్కడైనా కూడా వెళ్ళి ఆ కార్డు చూపించి మీకు ఏ దఫాలో ఎంత ఎరువులు కావాలి అనేది మీరు బుక్ చేసుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది, ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా తప్పనిసరిగా ముందు కార్డు తీసుకొని తర్వాత మీరు యాప్లో బుక్ చేసుకొని రైతులు ఎరువులు కొనుక్కోవచ్చు. అలాగే అన్ని షాప్స్ అనేవి మనకి యాప్లో కనపడుతూ ఉంటాయి. మీకు కావాల్సిన షాప్లోనే కొనుక్కోవచ్చు. మళ్ళీ ఈ షాప్ కొనుక్కోవాలి ఆ షాప్ కొనుక్కోవాలి అనే కన్ఫ్యూజన్ ఏమి అక్కర్లేదు. మీకు ఎప్పుడు తీసుకునే వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా దానిలో కనపడతాయి. అలాగే ఇంకేదైనా సందేహాలు ఉంటే కనుక వ్యవసాయ శాఖ వారిని సంప్రదించవలసిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. నిరసన కార్యక్రమంలో భాగంగా దున్నపోతుతో వినూత్నంగా ఆందోళన చేపడుతుండగా ఒక్కసారిగా అదుపు తప్పిన దున్నపోతు అక్కడ ఉన్న నాయకులు కార్యకర్తల వైపు దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురు కార్యకర్తలు స్థానికులు గాయపడినట్లు సమాచారం. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు తదితర నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి ఇంటి నుంచి గాంధీ సెంటర్ వరకు ర్యాలీగా బయలుదేరారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం సమీపంలో దున్నపోతుతో నిరసన కార్యక్రమం నిర్వహిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దున్నపోతు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చి చుట్టుపక్కల ఉన్న వారిపైకి దూసుకెళ్లడంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కార్యకర్తలు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. గాయపడిన వారికి స్థానికంగా ప్రాథమిక చికిత్స అందించినట్లు తెలుస్తుంది. అయితే ఈ అపశృతి జరిగినప్పటికీ వైసీపీ నాయకులు తమ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. రాష్ట్ర రాజకీయ పరిణామాలపై విమర్శలు చేస్తూ నాయకులు ప్రసంగించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నక్కలకోడు కలువ వద్ద జరుగుతున్న కల్వర్టు నిర్మాణ పనులను పరిశీలించి సకాలంలో పనులు పూర్తి చేయాలని ఎమ్మెల్యే రాము. ఈ కల్వర్టు నిర్మాణం పూర్తయితే పలు వార్డుల్లో డ్రైనేజీ వాటర్ పొంగే సమస్య పరిష్కారం అవుతుందన్న ఎమ్మెల్యే. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమంలో భాగంగా గుడివాడలో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టిన వైసీపీ నాయకులు. జగన్ చేతిలో ఉన్నది పరిసరం గొడ్డలి. 2029లో కూటమికి ఓటమి తప్పదన్న కొడాలి నాని. చంద్రబాబు పాలనకు 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో విజయవాడలో భారీ ర్యాలీ. రాష్ట్ర అభివృద్ధి, ముఖ్యమంత్రి ఆరోగ్యం కోసం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన వెంకన్న. ఇవి ఈ రోజు వార్తలు. మన గుడివాడ న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.